ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించుచున్న అని లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృప కాదు, ఎక్కువ కృపనిస్తాడంట. హల్లెలూయా. పొగరుగా ఉన్న వారిని, ప్రైడ్ఫుల్ పీపుల్ ని, పొగరు ఉందా ఈరోజు నీకు హృదయంలో? నేను నీకన్నా ముందు రక్షణ పొందాను, నేను నీకన్నా ముందు బాప్టిజం తీసుకున్నాను, నేను నీకన్నా ముందు పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను నీకన్నా ముందు భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టాను. నువ్వేంటి? నేను చెప్తాను విను, దేవుడు నాకు ఇస్తాడు దర్శనం, నీకెందుకు ఇస్తాడు? నువ్వు ఇప్పుడే బాప్టిజం తీసుకున్నావు, నీకెందుకు ఇస్తాడు అని పొగరుగా ఉన్నావా? దేవుడు సంబంధమైన విషయం మాత్రమే కాదు, నువ్వు చూస్ చేసుకున్న వృత్తిలో నీకన్నా చిన్నవారు ఉంటే నువ్వే గర్వంగా బిహేవ్ చేస్తున్నావా? కానీ ఎప్పుడు ఆయన సన్నిధిలో ఒకటి అడిగేదాన్ని, అయ్యా నేను నేర్చుకోవాలి, నేర్పించయ్యా, నేర్పించు, ఐ వాంట్ టు లెర్న్. నీ వాక్యంలో ఎలాగుందో అలా నేర్పించి. ఎవరెవరో ఎలాగో బోధిస్తున్నారయ్యా, కానీ నాకు తెలిసి నువ్వు అంత క్రూరుడివి కాదు. వాక్యము ముందు కూర్చొని, అయ్యా నాకైతే జ్ఞానం లేదు, ప్లీజ్ నాకు నేర్పించయ్యా, నువ్వు ఎలాంటి హృదయం గలవాడివో నాకు నేర్పించు అని కూర్చొని నేర్చుకునేదాన్ని. ఇప్పటికి కూడా రాత్రులంతా కూర్చొని నేర్చుకుంటాను, చదువుకుంటాను. నా ఆఫీస్ డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, లైట్లు ఇంట్లో అర్ధరాత్రులంతా ఆన్ ఉంటుంది. ఐ జస్ట్ లవ్ టు రీడ్. అన్ని పుస్తకాలు తెచ్చేసుకున్నాను. ఐఎమ్ జస్ట్ రీడింగ్ టు అండర్స్టాండ్ యూ మోర్. ప్రార్థన చేసుకున్నా, నేర్పించయ్యా, నీ బిడ్డలను దీవించయ్యా. నేను ఫేమస్ అవ్వడానికి కాదయ్యా, భారతదేశంలో అందరి హృదయంలో జీసస్ షుడ్ బి ఫేమస్. యెహోవా గొప్ప నామము కలిగి ఉండాలి అందరి జీవితంలో. అందరి కష్టాల నుంచి విడిపించయ్యా అని మీ బాగోగుల కోసము ప్రార్థిస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని బాగుపరచడానికి దేవుడు నన్ను పాత్రగా ప్రవచించటము, స్వస్థపరచటము, ఇలాంటి వరాలు ఆయన కొరకిస్తున్నాడు, నా కోసము కాదు. దేవుడు వరము ఆయన కోసం ఇస్తాడు, నీ కోసం ఇవ్వడు. ఫలము మన కోసము, గుణ లక్షణాలు ఆయన ప్రేమ, శాంతి, కనికరము, ఆశా నిగ్రహము, ఓపిక, ఇలాంటివి మనకు అవసరము గనక పరిశుద్ధాత్మని ఫలము అంటాము. ఫలము మన కోసము, వరము ఆయన కోసము. నీకు దేవుని వరం ఉందా? ఈరోజు ప్రార్థన చేసే వరము, ప్రవచన వరం ఉందా? దర్శన వరం ఉందా? ఇతరుల కోసం ప్రార్థన చేయి, ఇతరుల కోసం ప్రార్థన చేయి, బాగోలేని వారి కొరకు ప్రార్థన చేయి, హాస్పిటల్స్కి వెళ్ళి ప్రార్థన చేయి. టేక్ టైమ్ టు గో బ్లెస్ పీపుల్. ఫైనాన్సెస్ మంచిగా హ్యాండిల్ చేసే గిఫ్ట్ ఉందా? కొంచెం డబ్బులు పక్కన పెట్టుకొని బీదోళ్ళకి పంచి పెట్టడానికి, బీదోళ్ళకి భోజనం పెట్టడానికి తీసుకెళ్ళు. Do something good from today. యెషువా హౌస్ సంఘస్థులు నేను ఎప్పుడు చెప్తాను, బయటకి వెళ్తే మన టాక్ ఎలాగ ఉండాలంటే, యెషువా హౌస్ సంఘస్థుల వీళ్ళని పెళ్లి చేసుకో, యెషువా హౌస్ సంఘస్థుల వీళ్ళ కుటుంబంలో జాయిన్ అవ్వు, యెషువా సంఘస్థుల వీళ్ళతో వ్యాపారం పెట్టు, యెషువా సంఘస్థుల వీళ్ళతో డబ్బులు తీసుకో. అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోరు, ఖచ్చితంగా ఇచ్చేస్తారు. క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అథారిటీ అండ్ పవర్. కరెక్ట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా నేను వాడుకుంటాడు. బిఫోర్ హీ గివ్స్ యు అ బ్లెస్సింగ్, ఆ బ్లెస్సింగ్ ని కాపాడే క్యారెక్టర్ ని నీకు ఇస్తాడు, ఆ బ్లెస్సింగ్ ని కాపాడుకునే క్యారెక్టర్ ని నీకు ఇస్తాడు. ఆయన రాజ్యానికి ఆస్తికర్తగా ఉండే హృదయాన్ని నీకు ఇస్తాడు. అలా లేవనుకో పట్టించేస్తాడు నేను. హీ విల్ కరెక్ట్ యూ, హీ విల్ డిసిప్లిన్ యూ. అండ్ హి సేయింగ్ గాడ్ రెసిస్ట్స్ ద ప్రైడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది అంటే, గివ్స్ యూ మోర్ గ్రేస్. అంటే నువ్వు ఇంత అనుకుంటే ఇంత ఇస్తాడు అనమాట. ఉద్యోగం కావాలని వెళ్తే మేనేజర్ గా చేస్తాడు. ఆమేన్. లాస్ట్ వీక్ మనం ఒక సాక్ష్యం విన్నాం, ఒక బ్రదర్ జాన్ అని. ఆయన ఏమన్నాడు? ఉద్యోగం రావటమే గొప్ప అంటే ఆయన వెల్కమ్ ఆఫర్ లెటర్ లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అని రాస్తుందంట. కొంచెం అడిగాడు, ఎంత ఇస్తాడు. చిన్న దాని కోసం ప్రార్థిస్తే అధికమైన ప్రార్థన ఆలకిస్తాడు. ఒకరి కోసం ప్రార్థిస్తే ఆ పర్సన్ ఆశీర్వాదం పొంది 10 మందిని దగ్గరికి తీసుకొస్తాడు. అలా నీకున్న అభిషేకము ద్వారా ఎంతో మంది దీవెన పొందుతారు. ఎంతమంది నేర్చుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ టుడే? హల్లెలూయా. ఆర్ యు షూర్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్? నేర్చుకుంటున్నారా? పక్కా. ఎప్పుడు అనాయింటింగ్ మెసేజే కాదు, క్యారెక్టర్ డీపెనింగ్ మెసేజెస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్.